జక్కన్న తెరకెక్కించిన పాన్ ఇండియా వండర్ త్రిబుల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో కలిసి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారడమే కాకుండా ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ కళని నిజం చేసి కోట్లాది భారతీయుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ వరల్డ్ వైడ్గా క్రేజ్ని సొంతం చేసుకోవడం, హాలీవుడ్ డైరెక్టర్ దృష్టిని ఆకర్షించడం తెలిసిందే. ఈ క్రేజ్తోనే బాలీవుడ్ మేకర్స్ ఎన్టీఆర్ వెంటపడ్డారు. అలా ఎన్టీఆర్తో వార్ 2 చేయించారు. బాలీవుడ్ క్రేజీ ఫిలిం కంపెనీ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ని నిర్మించింది. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటించగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఏ భాషలోనూ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక ఎన్టీఆర్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందు నుంచి కూడా ఎన్టీఆర్ది పవర్ఫుల్ రోల్ అంటూ పరిచయం చేసిన మేకర్స్ చివరికి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్కి గురై వార్ 2 పైన తీవ్ర అసంతృప్తిని వెళ్ళగక్కారు. ఇక దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైన వార్ 2 డిజాస్టర్ అనిపించుకుంది. 300 కోట్ల పైచిలుకు బడ్జెట్తో నిర్మిస్తే అంతకు మించి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేక చతికిల పడిపోయి మేకర్స్కి భారీ నష్టాలనైతే మిగిల్చింది. దీంతో వార్ 2ని అంగీకరించి ఎన్టీఆర్ తప్పు చేశాడని ఫ్యాన్స్తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పేరుతో రిస్క్ చేశాడని, మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దని కామెంట్లు కూడా చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మళ్ళీ అదే రిస్క్ చేయబోతున్నాడా? బాలీవుడ్ సినిమా పేరుతో మళ్ళీ కెరీర్ని రిస్క్లో పెట్టబోతున్నాడా అంటే అవుననే వార్తలు జోరునందుకున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ మరోసారి బాలీవుడ్ మూవీలో నటించబోతున్నారని జోరుగా వార్తలైతే షికారు చేస్తున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో భాగంగా త్వరలో షారుఖ్ ఖాన్తో పఠాన్ 2ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇందులో ఒక పవర్ఫుల్ రోల్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్కు మేకర్స్ ఆఫర్ చేశారని ప్రచారం మొదలైంది. ఇక దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ వార్ 2 తరహాలో ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడా అని అంతా కంగారు పడుతున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాలంటే యష్ రాజ్ ఫిలిమ్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాన్స్ కూడా దీనికోసం ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ మళ్ళీ రిస్క్ చేస్తాడా? వెయిట్ అండ్ సీ. జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. భారీ డైలాగులు, కళ్ళు చెదిరిపోయే డాన్స్, ఇలా అన్ని అంశాల్లో ఆయన రూటే వేరు. నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. సింగిల్ టేక్లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే హీరోస్ లిస్ట్లో తారక్ ఎప్పుడూ టాప్లో ఉంటారు. అందుకే ఆయన సినిమాలు చూసిన వారు తన తర్వాతే ఎవరైనా అంటూ కొనియాడుతూ ఉంటారు. అంతలా టాలెంట్ అండ్ ఎనర్జీతో స్పెషల్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు తారక్. అనేక చిత్రాలతో ఆడియన్స్ను, అభిమానులను తెగ మెప్పించారు. వాటిలో సింహాద్రి, యమదొంగ, ఆది సినిమాలంటే ఫ్యాన్స్కు ఎంతో ఇష్టం. ఈ 3 చిత్రాల్లో తారక్ ఎనర్జీ హై లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. సింహాద్రి, యమదొంగలో రాజమౌళి, ఆదిలో వినాయక్, ఎన్టీఆర్ తమ ఫ్యాన్స్కి కావాలనుకునే విధంగా చూపించారు. ఆ తర్వాత త్రిబుల్ కూడా జక్కన్న తారక్ను చూపించిన విధానానికి అంతా ఫిదా అయ్యారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కానీ ఇప్పుడు తారక్ పొటెన్షియల్ను ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా చూపించలేదంటూ మైత్రి మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రవి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ అసలు స్టామినా తన మూవీలోనే కనిపిస్తుందని అన్నారు. తారక్ హీరోగా మైత్రి సంస్థ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా శరవేగంగా నీల్ కంప్లీట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఓ మీడియా మీట్లో రవిశంకర్ ఎలమంచలి నీల్ తారక్ మూవీ కోసం మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా తారక్ పొటెన్షియల్ను సరిగ్గా చూపించలేదని తెలిపారు. థియేటర్స్ను షేక్ చేయనున్నామని అన్నారు. దీంతో నిర్మాత రవి కామెంట్స్తో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే రాజమౌళి, వినాయక్ సహా పలువురు డైరెక్టర్లు తారక్ను ఓ రేంజ్లో ప్రజెంట్ చేయగా అంతకు మించి ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారా అని అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. భారీ ప్లాన్లు వేసుకుంటున్నారా అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఏం చేయబోతున్నారో, తన సినిమాలో తారక్ను ఎలా ప్రజెంట్ చేయనున్నారో తెలియాలంటే వెయిట్ చేసి చూడాలి. ఎన్టీఆర్ నీల్ సినిమాకు మొదటి నుంచి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది.
దాదాపు ఆ సినిమా టైటిల్ అదే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. నిర్మాతలు కూడా అదే ఫిక్స్ అని అనుకున్నారు. కానీ సడన్ గా మైత్రి రవిశంకర్ మాట మార్చేసి షాక్ ఇచ్చారు. డ్రాగన్ టైటిల్ ఫైనల్ అవ్వలేదని, మరో పవర్ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అలా చూస్తే డ్రాగన్ టైటిల్లో ఎన్టీఆర్ నీల్ సినిమా రావట్లేదని అర్థమవుతోంది. ఇక ఎన్టీఆర్ సినిమాకు ఫైనల్ టైటిల్ ఏంటన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ అవుతున్నారు. రాబోతున్న క్రిస్మస్ లేదా సంక్రాంతికి తారక్ సినిమా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్తో సినిమా చేయాల్సి ఉంది. మైథాలజీ కథతో గురూజీ ఈసారి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఈ సినిమా చేయబోతున్నారు. ఎన్టీఆర్ నీల్ మూవీ ఒక భాగంగా వస్తే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో నీల్ సినిమా పూర్తవుతుంది. అప్పుడే రిలీజ్ కూడా ఉంటుంది. ఇక దేవరా 2 దాదాపు ఆగిపోయినట్టే అంటున్నారు. కాబట్టి త్రివిక్రమ్ కి సినిమాకే ఎన్టీఆర్ తనను తాను రెడీ చేయాల్సి ఉంటుంది. తారక్ తో గురూజీ మురుగన్ కథతో వస్తారని టాక్ వినిపిస్తోంది.